నమస్తే అండి అందరికీ. నా పేరు త్రివేణి, వెల్నెస్ కోచ్. ఈరోజు మనము హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ గురించి తెలుసుకుందాం. సో, ఎంతమంది హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటున్నారు? అండ్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అంటే ఏంటి అనంటే, మీరు తినే ఫుడ్డు చాలా క్వాలిటీగా ఉండాలి అండి. టేస్ట్‌గా కాదు. సో, అందరూ కూడా కళ్ళకి నచ్చితే బావుంటుంది. అండ్ తింటే టేస్ట్‌గా ఉంటే చాలనుకుంటున్నారు. సో, ఆ తర్వాత వచ్చే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి ఎవరు కూడాను అర్థం చేసుకోలేకపోతున్నారు. సో, మీరు తింటున్న ఫుడ్డే మీకు చాలా చాలా ఇంపార్టెంట్. అవునా కదా! ఎందుకంటే మీరు తీసుకునే ఫుడ్‌లో విటమిన్స్, మినరల్స్ ఉండడం చాలా అవసరం అండి. అది ఎంతమందికి తెలుసు? ఎందుకంటే ఒకప్పుడు నాకు అసల తీసుకునే ఫుడ్డులో విటమిన్స్, మినరల్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, క్వాలిటీ ఉన్న ఫుడ్ తీసుకోవాలని నాకు తెలీదు. అలా తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే డైలీ రొటీన్‌లో మంచిగా ఇడ్లీ అయితే చాలా మంచిది అని చెప్పి తినేసేదాన్ని. ఆయిల్ ఫుడ్ అసలు నేను తినేదాన్ని కాదు. మంచి ఫుడ్ తినేదాన్ని. కానీ అయినా కూడా నేను ఓవర్ వెయిట్ 20 కేజెస్ ఓవర్ వెయిట్‌కి వెళ్ళిపోయాను. అండ్ నీ పెయిన్స్, ఫుట్ పెయిన్స్, బాడీ పెయిన్స్ ఇలాంటివన్నీ వచ్చినాయి. ఎందుకంటే ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు ఈ రోజుల్లో హార్మోన్స్ ఇంబాలెన్స్‌తో బాధపడుతున్నారు. అవునా కదా! ఎందుకు? బాడీకి అందాల్సిన విటమిన్స్, మినరల్స్ అనేవి లేకపోవడం వల్ల, లోపించడం వల్ల. సో, కంపల్సరీగా కూడాను మనం తినే ఫుడ్‌లో విటమిన్స్, మినరల్స్ ఉండేటట్టు చూసుకోవాలి. విటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి, ఫైటో న్యూట్రిషన్స్ ఉండాలి, మైక్రో న్యూట్రిషన్స్ ఉండాలి. ఇవన్నీ కూడాను మనకి ఉంటేనే మనకి ప్రతి బాడీలో ప్రతి ఆర్గాన్‌కి కూడాను మంచి న్యూట్రిషన్స్ వెళ్తాయి. ఎంతోమందికి మన బాడీ అనేది సెల్స్‌తో నిర్మితమైన అవయవం అని తెలుసు. ఎందుకంటే మనకి కొన్ని కణాలతో నిర్మితమైన శరీరం ఒక సమూహం అండి. కొన్ని కణాలు కలిసి టిష్యూస్‌లా ఫార్మ్ అవుతాయి. ఆ టిష్యూస్ అన్నీ మానవ శరీరంలో ఫార్మ్ అవుతాయి.